హాయ్ వ్యాస్, మై ఛానల్ నేమ్ ఇస్ ఆద్యశ్రీ. ఫ్రైడే రోజు బ్రహ్మ ముహూర్తంలో పూజతో మొదలయ్యి సాయంకాలం వేళ సంధ్యా సమయంలో అంటే ప్రదోషకాలంలో టెంపుల్లో కుంకుమార్చనతో నా డే ముగుస్తుందండి. అసలు ప్రదోషకాలం అంటే ఏమిటి, ప్రదోషకాల ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రదోషకాలం అంటే సాయం సంధ్యావేళం. ప్రదోషకాలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తప్పులు మాత్రం అస్సలు చేయవద్దు. ప్రదోష అనే పదానికి అర్థం అధిక దోషం కల సమయం, కానీ నిజానికి ఇది చాలా శుభకరమైన సమయం. ఇంత శుభప్రదమైన కాలాన్ని శబ్దార్థం ప్రకారం వ్యతిరేకమైన భావాన్ని స్ఫురింపజేసే ప్రదోష అనే పదంతో వర్ణించడం వింతగా అనిపిస్తుంది. శబ్దార్థం ప్రకారం కలియుగ అనే పదానికి పాపంతో నిండిన యుగం అని అర్థం. కానీ ఈ యుగంలో తప్ప మరి ఏ ఇతర యుగాల్లోనూ అధిక మోతాదులో పుణ్యం సముపార్జించడానికి అవకాశం లేదు. ప్రదోషకాలంలో ప్రజలు సమావేశమై పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే ఆ సమయం వారికి శుభప్రదమవుతుంది. మామూలు వేళలో చేసిన పాపాల కంటే ఈ వేళ పాపాల ఫలితాలు 100 రెట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆ కాలంలో వనరించిన పుణ్యాల ఫలితాలు కూడా ఇంచుమించి అదే నిష్పత్తిలో ఉంటాయి. నిజాన్ని గ్రహిస్తే ప్రదోషకాలం చాలా పవిత్రమైనది, శుభప్రదమైనది కూడా ఇంచుమించు అదే నిష్పత్తిలో ఉంటాయి. నిజాన్ని గ్రహిస్తే ప్రదోషకాలం చాలా పవిత్రమైనది, శుభప్రదమైనది కూడా. ఈ సమయంలో కైలాసంలో ఉన్న పరమేశ్వరుడు పరవశించి తాండవం చేస్తుంటాడు. ఆ నృత్యాన్ని దర్శించడానికి దేవతలందరూ అక్కడ సమావేశమవుతారు. కనుక ఈ సమయంలో శివుని ఆరాధిస్తే మనకు శివుని ఆశీస్సులతో పాటు మిగతా దేవతల ఆశీస్సులు కూడా లభిస్తాయి. ప్రదోషకాలం యొక్క విశేషణ లక్షణం ఇదే. ఈ సమయంలో పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడుగా మనకు దర్శనమిచ్చుట ద్వారా ఒకే శరీరంలో 2 రూపాల్ని ప్రదర్శిస్తాడు. ఆయన ఎడమవైపున పార్వతీదేవి, రెండవ పార్శ్వమున శివుడు ఉంటారు. ఈ సమయంలో మనం అర్ధనారీశ్వర స్వరూపాన్ని ధ్యానిస్తే మనకు 2 ప్రయోజనాలు సిద్ధిస్తాయి. కోరికలన్నీ నియంత్రించగలగడం ఒకటి, కాలాన్ని అనగా మరణాన్ని జయించగలగడం రెండవది. శివునికి కాల సంహారమూర్తి అని, కామ సంహారమూర్తి అని పేర్లున్నవి. బ్రహ్మ ముహూర్త వేళ అయినా సరే, ఉదయ వేళలో అయినా మనం శ్రీహరి శ్రీహరి అంటూ విష్ణువునే స్మరించాలి. మన పోషకత్వాన్ని నిర్వహించేది విష్ణువు కనుక ఉదయం లేవగానే ఆయన్ని స్మరిస్తే మన నిత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. హర శబ్దానికి హరించువాడని అర్థం. ఆయన్ని సాయం సమయాల్లో ధ్యానిస్తే మన పాపాలన్నింటినీ హరింపజేస్తాడు. ప్రదోష హరిణం పశ్చాత్ నృసింహ రాఘవం వినా అంటే విష్ణువు నృసింహ అవతారం ఎత్తింది సాయం సంధ్యా సమయంలోనే కనుక నృసింహునికి మినహాయించి ఇయ్యబడింది. ఇక రాముని విషయానికొస్తే రమయతీత రామాహ ప్రజలను రంజింపచేసేవాడు కనుక రాముని ఎల్లవేళలా స్మరించవలసిందే. పక్షానికి ఒకసారి సంభవించే మహాప్రదోష కాలంలో శివదర్శనం, శివనామ జపం మనకు అమిత ప్రయోజనకరం. సాయం సంధ్యా సమయంలో ఉన్న త్రయోదశి తిథి నాటి ప్రదోషకాలమే మహాప్రదోషమవుతుంది. ఆనాడు ఉదయం ద్వాదశి తిథి ఉన్నా ఇబ్బంది లేదు కనుక ప్రదోషకాలం అన్ని విధాలా శుభప్రదమైంది మరియు పవిత్రమైనది అని ఎంచి అర్ధనారీశ్వరుని ధ్యానించి మనం తరించాలి. అందుకే ప్రదోషకాలంలో మన ఇంట్లో దీపం పెట్టాలి మరియు తులసి కోట వద్ద కూడా దీపం వెలిగించాలి. అందుకే మామూలు సమయాల్లో కంటే ప్రదోషకాలంలో చేసే జపాలకు, వ్రతాలకు, హోమాలకు చాలా గొప్ప ఫలితం అనేది ఉంటుంది. ప్రదోషకాలం ఇదండి ప్రాముఖ్యత.
ప్రదోషకాల వివరణ మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ.